స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న మోతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా వాసులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే కూడా 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఆ జలమైన ప్రాంతాల్లో ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి వచ్చారు. అందులో భాగంగానే ధర్మక్షేత్ర నగర్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండెశంకర్ మంత్రులు చూస్తే కనుక ఈరోజు ఈ మోతా సైక్లోన్ ఒక హార్బుల్ క్రియేట్ చేసింది. మొత్తం ఆంధ్రప్రదేశ్నే టార్గెట్ చేసింది. మరి కొద్ది గంటల్లో తీరం దాటుతున్న ఈ నేపథ్యంలో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్కి ఈరోజు రంగం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఎత్తున అప్రమత్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళంకి ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇక్కడ పంపించారు. అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫర్హాన్ అహ్మద్ గారు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుపుతున్నారు. మా శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి 2 మండలాలు టౌన్లో 3 స్పెషల్ ఆఫీసర్స్ని కూడా వేయడం జరిగింది. ఏదైతే బందర్వానిపేట, మాకు మొగదలపాడు, పెద్దగనగలవానిపేట, బలరాంపురం, అలాగే కుందువానిపేట, ఈ అన్ని ప్రాంతాలు మేము కొమరవానిపేట వెళ్ళడం జరిగింది పొద్దున్నే. అక్కడ అంతా చూసాము. అక్కడ తుఫాన్ షెల్టర్స్లో కూడా అన్ని నీరు సదుపాయం, అలాగే ఫుడ్డు, ఉండడానికి కరెంటు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. అలాగే ఇక్కడ శ్రీకాకుళం పట్టణంలో కూడా ఈ భారీ వర్షం కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు, ఇక్కడ ఈ శ్రీధర్మ శాస్త్ర నగర్ ఒకటి, నగర్ కాలనీ ఒకటి, అలాగే పిఎన్ కాలనీలో కూడా కొంచెం లక్ష్మీ ట్యాకీస్ దగ్గరలో కొంతవరకు వాటర్ ట్యాకీస్ అవ్వడం, అలాగే స్టాగ్నేట్ అవ్వడం, అలాగే అభ్యుదయ డిగ్రీ కాలేజ్ ఏరియాలో కూడా కొంత ఇంద్రనగర్ ఎక్స్టెన్షన్లో అక్కడ కూడా వాటర్ స్టాకింగ్ అవ్వడం, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రెగ్యులర్గా పూడికి తీతలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా నీటిలో ఇది డ్రైనేజీ వ్యవస్థ ఇంకా మెరుగుపరచాల్సిన పరిస్థితి ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో కమిషనర్ గారుతో పాటుగా అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసరు, అందరూ మండల ఇంజనీరింగ్ ఆఫీసరు సిబ్బంది అంతా కూడా మేము బయలుదేరి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం. తప్పకుండా వీటిపైన ఎస్టిమేషన్లు వేసి వీలైనంత త్వరగా ఈ డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాం. అలాగే విపత్తు కారణంగా ఈరోజు తీరం దాటనుంది కాకినాడ ఈ ప్రాంతంలో. దాని పర్యవసానంగా రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే ఎటువంటి విపత్తు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తున్నారు. లోకేష్ అన్న గారు కూడా, మానవ వనరుల శాఖ మంత్రి. అలాగే పార్టీ తరపున కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. నేను కూడా టెలికాన్ఫరెన్స్లో ఫోన్ కాల్ తీసుకొని అందరికీ కార్యకర్తలకి మేము రెడీ చేసాం. అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా సహాయక చర్యల్లో పాల్గొనడానికి రెడీగా ఇటు పార్టీ క్యాడర్ కానీ అటు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తదనుకున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేకనే ఇటువంటి వేతనలు పడాల్సిన పరిస్థితి శ్రీకాకుళం పట్టణవాసులు పడుతున్నారంటే తప్పకుండా తప్పిదాలు జరిగాయి. గతంలో అడ్డగోలుగా అస్తవ్యస్తంగా లేఅవుట్లు ఫార్మేషన్ అయిపోయిన సందర్భంలో మున్సిపల్ నిబంధనలు పాటించకుండా అనాథరైజ్డ్గా వేసేసి ఎక్కడికక్కడే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, శ్రీకాకుళం శివారు ప్రాంతంలో ముఖ్యంగా విశాఖ ఏ కాలనీ, బి కాలనీ కానీ, అలాగే ఇక్కడ వరం కాలనీ, ఈ ధర్మశాస్త్ర నగరు, అలా కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిపైన పూర్తిగా మేము పర్యవేక్షణ చేస్తున్నాం. దీనికి అన్నిటికీ ఎస్టిమేషన్లు వేస్తున్నాం. త్వరలో ఈ డ్రైనేజ్ వ్యవస్థని పునరుద్ధరణ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నారాయణ గారు కూడా, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా మొన్న మీటింగ్ పెట్టారు. ఒక 2-3 వేల కోట్లు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు. మనకు కూడా ఒక 30 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే ఇంకా వీలైనంత త్వరగా పూర్తిగా నేను కానీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామన్న గారు కానీ పూర్తి స్థాయిలో ఈ డ్రైనేజ్ మీదే మేము దృష్టి పెడుతున్నాం.
తప్పకుండా శ్రీకాకుళం పట్టణ వాసులకి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేసి తీరుతాం. చూస్తే కనుక పెద్ద గనగలపేట దగ్గర నాగావళి కలిసి సంగం ప్రదేశం పూర్తిగా కనుమరుగైపోయింది. రేపు ఆ గ్రామానికి కూడా పెను ముప్పు పొంచి ఉంది. ఈరోజు మీరు చూశారు, అక్కడ ఒక రీసార్ట్స్ కోసం చేసినటువంటి అభివృద్ధి కూడా ఈరోజు సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని పునర్నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఏ ఆటంకాలు మీకు అవరోధం? పొద్దున్నే నేను ఇది ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఫండ్ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాను, ఫండ్ లేదని అంటున్నారు. అది గ్రాయిన్ రాల్తో కట్టాలి, అది స్పెషలైజేషన్, దానికి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్ కూడా ఉండదు. దానికోసం మళ్ళీ గౌరవ సివిల్ ఏవియేషన్ మంత్రి గారికి, అచ్చెన్నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పాను. కలెక్టర్ గారికి చెప్పాను. ఇప్పుడు ఫర్మాన్ అహ్మద్ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉంటే ఆయనకి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు సీఎంపీఎస్సికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దీనికోసమే నేను కూడా చాలా వరీగా ఉన్నాను. చాలా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. దీన్ని వీలైనంత త్వరగా పై అధికారులు స్పందించి ఇప్పటికైనా దీనిపైన తగు చర్యలు తీసుకొని నిధులు ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరడం జరిగింది. తప్పకుండా ఇది ఈ తుఫాన్ తర్వాత దీనిపైన పూర్తిగా యాక్షన్ ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. చూస్తే కనుక చిన్నపాటి చినుక్కి ఛిద్రం అవుతున్నటువంటి శ్రీకాకుళం పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ దీర్ఘకాలిక సమస్య. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం పట్టణ వాసులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెను ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు మాత్రం ఈరోజు జిల్లా యంత్రాంగంతో పాటు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తీరం దాటే సమయంలో సృష్టించిన అలజడిలో మాత్రం ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్తున్నారు. కాకపోతే పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం ఒక శాశ్వత పరిష్కారం తెస్తాం. మరోవైపు నాగావళి సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో ఈరోజు ఆ బీచ్ కనుమరుగైపోయిన పరిణామం విషయంలో మాత్రం సెంట్రల్ మినిస్టర్ కూడా తెలియజేశాం. రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆ బీచ్ని రీఫార్మ్ చేయడానికి మాత్రం తనంతగా కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుల్లో కనుక వెసులుబాటు వస్తే మాత్రం తను అనుకున్నటువంటి ఈ సమస్య పరిష్కరించడానికి మాత్రం తనకు ఎంతగా చేదోడుగా ఉంటుందని సభ వ్యక్తం చేశాం. మరి ఆయనకి నిధులు పుష్కలం కలుస్తాయా, ఆ సమస్యల పరిష్కారం నోచుకుంటుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.